తిరిగి స్వాగతం. రాజ్యాంగ నిర్మాతలను సైతం ప్రభావితం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శవంతమైన తొలితరం నాయకుడు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా నిలిచిన కుల వ్యవస్థను ప్రశ్నించి సమాజానికి బాటలు వేసిన మహానుభావుడని అన్నారు. ఆయన జీవితాన్ని పాఠ్యాంశాలుగా భవిష్యత్తు తరాలకు అందించాలని, పూలే సిద్ధాంతాలను ప్రామాణికంగా తీసుకుని నవ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన యొక్క నిర్మాణాలు చూసడం అనేది కూడా మన భారతదేశం గర్వించదగ్గ మహానాయకుల్లో జ్యోతిరావు పూలే మొదటి వారు. అంబేద్కర్ లాంటి రాజ్యాంగ నిర్మాతలకే ఒక గురువు లాంటి జ్యోతిరావు పూలే ఒక బీసీ వర్గానికో దళిత వర్గాలకో ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదు. సమాజం మొత్తం మారాలని, ఈ సమాజంలోని కుల వ్యవస్థ కూలిపోవాలని, అందరూ సమానంగా బ్రతకాలని, సర్వమానవ సౌభాతృత్వానికి ఆయన కృషి చేశారు. అలాంటి మహానుభావాన్ని తలుచుకొని ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని ఏ విధంగా పార్లమెంట్లో మనం మాట్లాడుకుంటున్నాము, జ్యోతిరావు పూలే విధానాలను కూడా పార్లమెంటు అసెంబ్లీలో చర్చించాలి. ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన యొక్క సిద్ధాంతాలని, అంబేద్కర్ లాంటి మహానుభావుడిని ప్రభావితం చేసిన అంత గొప్ప వ్యక్తిని గురించి పార్లమెంటు అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి విద్యార్థులకి తెలియజేయాలి. యూనివర్సిటీలో ఆయన గురించి చర్చ జరగాలి. అంత గొప్ప మహానుభావుడు. ఈరోజు ఆధునిక భారతదేశం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే జ్యోతిరావు పూలే విధానాలు తప్పితే ఇంకో మార్గం లేదు. ఆ విధానాలే అంబేద్కర్ విధానాలు, ఆ విధానాలే ఈ సమాజానికి గౌరవించే విధానాలని చెప్పి ప్రపంచంలో మన దేశాన్ని మేటిగా తయారు చేయడానికి జ్యోతిరావు పూలే విధానాల గురించి అన్ని రంగాల్లో చర్చ జరగాలి, రాజకీయ పార్టీలో చర్చ జరగాలనేది నా మనవిగా విజ్ఞప్తి చేస్తాను. నగరంలో చికెన్ విక్రయించే దుకాణాలను నేడు జీఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. అనధికారికంగా లైసెన్సులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. షాపు యజమానులు సరైన ప్రమాణాలు పాటించాలని, వ్యర్థాల తరలింపులో కూడా జాగ్రత్తలు వహించాలని కోరారు. నిబంధనల ప్రకారం ప్రతి శనివారం చికెన్ స్టాల్స్ ను మూసివేయాలని, లేని పక్షంలో జరిమానా విధిస్తామని అన్నారు. పరిస్థితులు ఎక్కడ సరిపోయిపోదు. శనివారాలు సమస్యలు, శనివారాలు క్లోజ్ చేసి ఉంటారా? వాడు వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లా చేసేటగా అదే మా లోకల్ వచ్చి పెట్టుకొని పోతున్నారు. వాడోళ్ళు వచ్చినప్పుడు కూడా ఇట్లా చేసేటగా 3 లీటర్లు ఆపుతారు. ఆయన నిత్యం పెడతారు. కమర్షియల్ సిలిండర్ వాడుకో, యూజ్ ఉంటుంది, అది వాడుకో. ఎన్ని చెప్తారు వాడు చెప్పండి, స్ప్రెడ్ అయ్యింది. ఇది ఎక్కడ వేస్తారు? చెత్త ఇది వేస్ట్ ఎక్కడ వేస్తారు? బొక్స్ అంతా వేస్తారా? అయిపోయింది ఇక్కడ. అయిపోయిందిలే ఇక్కడ, నేను కాపీ చేస్తాను. చికెన్, మటన్ షాపులన్నింటినీ కూడా ముందు మనం లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఆథరైజ్డ్ చికెన్ స్టాల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకి క్లియర్ కట్ మనం ఇండికేషన్స్, వాళ్ళ యొక్క ఏ విధంగా మనం షాప్స్లో ఏ రోజులు అమ్మాలి, తర్వాత స్లాటర్ హౌస్ల్లో కట్ చేసుకుని వచ్చి ముద్ర నాటిని అమ్మాలి, వాడైనాటిని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా పబ్లిక్ హెల్త్ కార్పొరేషన్ విభాగం నుంచి క్లియర్ కట్ గైడ్లైన్స్ మా ఎస్ఎస్లు ఎస్ఐల తరఫున మొత్తం అందరికీ కూడా అన్ని షాప్స్కి వివరించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి శనివారం కూడా వీళ్ళు షాప్స్ను క్లోజ్ చేయాల్సిన బాధ్యత షాప్ ఓనర్స్ మీద ఉంది. అది ఎంత చెప్పినా సరే శనివారం ఇంకా చికెన్ మటన్ స్టాల్స్
అమ్ముతానే ఉన్నారు అని మాకు సమాచారం అందింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ప్రతి షాప్ మీద రైడింగ్ చేసుకుని మా ఆల్ డివిజన్స్ ఉన్నటువంటి ఎస్ఐలు ఎస్ఎస్పీతో వీటిని రైడ్ చేయడం జరిగింది. అందులో చాలా విషయాలు మనకు వెలుగులోకి వస్తాం. అందులో వేస్ట్ని కూడా వీళ్ళు కరెక్ట్గా డిస్పోజ్ చేయడం అనేది ఓన్గా చేస్తున్నా డబ్బాలన్నింటినీ కూడా క్లియర్గా పెట్టుకుని అలా పడేస్తున్నారు. దగ్గర కొన్ని చోట్ల కుక్కలు కూడా వస్తున్నాయి. వాటికి విషయంలో కూడా కుక్కల యొక్క అవి చాలా కంట్రోల్ లేకుండా మితిమీరి బాగా బలిసిన కుక్కలు మనుషుల మీదకి వెళ్ళడం అనే దానికి దీనికి లింక్ ఉందనేది నిరంతరం మేము చెప్తా ఉన్నాము. దాన్ని అదుపు చేయాలనే కార్యక్రమంలోనే ఈ రైడింగ్ జరుగుతుంది. పైగా లైసెన్సులు లేకుండా కూడా కొన్ని అమ్ముతున్నారు. వాటిని కూడా గుర్తించడం జరిగింది. వాటిని గుర్తించి ఫైన్ వేయడం ఇనీషియల్గా ఫైన్ ఎంతో సరిపెడుతున్నాము. నెక్స్ట్ విజిట్లో సీజ్ చేయడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఫైన్ ఎంత వేస్తున్నారు సార్? ఫైన్ అంటే షాప్ బిజినెస్ని బట్టి మేము 500 నుంచి 5000 వరకు కూడా మేము ఇంపోజ్ చేస్తాము. కానీ ఇనీషియల్గా తక్కువలోనే 1000-2000 లోపులోనే ప్రస్తుతానికి సరిపోతుంది. మళ్ళీ రెండో విజిట్కి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి హెచ్చరికగా మేము వదలడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు పరుస్తున్నదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరిచేందుకు జన చైతన్య యాత్రలు చేపట్టామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తమ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి పథకాలను అమలు పరుస్తున్నదన్నారు. నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు పాల్గొని జన చైతన్య యాత్ర గురించి వివరించారు. 6 నెలలుగా సాధించినటువంటి విజయాలు పుస్తక రూపంలో అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు డోర్ స్టిక్కర్లు, అదేవిధంగా గత 16 నెలల్లో సాధించినటువంటి విజయాలు, అమలు చేసినటువంటి పథకాలని ప్రజలు తెలియజెప్పడం కోసం ఒక బుక్లెట్ రూపంలో ఈరోజు ప్రజలకు అందజేస్తా ఉన్నాం. ఇది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే గుంటూరు జిల్లా రూరల్ మండలాలకు, రూరల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు 5,08,000 రూపాయలు, 8,000 డోర్ స్టిక్కర్స్, 5,08,000 డోర్ స్టిక్కర్స్ అన్ని హౌస్ హోల్డ్స్ కూడా చేయి కలుపుదాం, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దాం అనేటువంటి స్టిక్కర్స్ ని అంటించడం జరుగుతుంది. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంటికి కూడా ప్రభుత్వ కార్యక్రమాలు తెలియజేస్తా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కార్యకర్త కూడా ఈ జనచేతన యాత్రలో పాల్గొని మరి దీన్ని విజయవంతంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రతి సమస్యను కూడా మరి సత్వర పరిష్కారం దిశగా కూడా ముందుకు తీసుకెళ్తాము. అలాగే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రజల మధ్యన ఉంచి మరి అలాగే రాబోయే కాలంలో కార్యాచరణ మీద కూడా తప్పకుండా మరి చేయాల్సిన పనులు ఏమైనా మంచి పనులు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి డివిజన్లో కూడా, అలాగే డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, అలాగే డివిజన్ మెంబర్స్, ఇంపార్టెంట్ లీడర్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటాం. వేతన పెంపును కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన నేడు 27వ రోజుకు చేరుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన తమను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను అమలు పరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు ప్రభుత్వానికి పలు రూపాలలో తమ సమస్యలను తెలియజేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. వెంటనే పరిష్కరించాలి. వీఆర్ఎల్ న్యాయమైన డిమాండ్లను వెంటనే వీఆర్ఎల్ పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ఐక్యత. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినటువంటి వీఆర్ఎల్ని
ప్రభుత్వం 27 రోజులుగా ఈరోజుకి సమ్మె చేస్తున్నాం, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మేము పార్ట్ టైం ఉద్యోగులుగా మమ్మల్ని తీసుకుని ఫుల్ టైం ఉద్యోగాల్లో ఎంఆర్ ఆఫీసులోనూ విఆర్ఓ కింద, ఆర్ఐ కింద, డిప్యూటీ తహసీల్దార్ల కింద, సర్వేయర్ల కింద అనేక వెట్టి చాకరీ చేయించుకుని మాకు ఈచ్ స్కేల్ అయినటువంటి రికార్డెడ్ అసిస్టెంట్ స్కేల్ మేము అడుగుతున్నాము. మాది న్యాయమైన డిమాండ్. మేము గుంతెమ్మ కోరికలు ఏమి ప్రభుత్వానికి కోరడం లేదు. మాకు ప్రమోషన్లో 30% వాటనే 70% పెంచమంటున్నాము. ఎంతోమంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంతోమంది మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ ద్వారా వచ్చాము. మమ్మల్ని ప్రభుత్వం పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించి మా డిమాండ్లు మొత్తాన్ని పరిష్కరించి మా డిమాండ్లు పరిష్కారం చేయని ఎడల ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ స్టేడియంలో ప్రారంభమైన లక్ష దీప సంధ్యా హారతి కార్యక్రమం. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు. వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు. ఇవే ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.